మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ చివరి మూమెంట్ లో అయితే దాంట్లో చూసుకుంటే మ్యాథమెటిక్స్ లో మాత్రికలు నిర్ధారకాలు 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అదొకటి. వేరే ఎగ్జామ్స్ లో మనం ట్రిగ్నామెట్రీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వం, త్రికోణమితికి. కానీ దీంట్లో అరౌండ్ 10 క్వశ్చన్లు 8 వచ్చాయి, ఒకసారి 14 కూడా వచ్చాయి. త్రికోణమితి అది చాలా ఇంపార్టెంట్. మాత్రిక నిర్ధారకాలు, 3D జామితి, తర్వాత వృత్తాలు, దాంట్లో 5 నుండి 6 క్వశ్చన్లు వస్తాయి. అనిశ్చిత నిశ్చిత సమాకలనాలు 5 నుండి 6 క్వశ్చన్లు వస్తాయి. ప్రస్తరాలు, సంయోగాలు, సంభావ్యతలో సాంఖ్యశాస్త్రం మొత్తం కలిపి 9 to 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఈజీనే ఇస్తున్నారు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లా కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదే అవధులు, అనిశ్చిత అవకలనాలు, వీటిలో 5 నుండి 6 క్వశ్చన్లు. వెక్టర్ ఆల్జీబ్రా, సదిశ ఆల్జీబ్రాలో సదిశ బీజగణితంలో 5 క్వశ్చన్లు. అంటే ఇంకా మిగతావి బిందు పథం కానీ, పాక్షిక భిన్నాలు కానీ, దీర్ఘవృత్తం కానీ, వీటన్నిటిలో కూడా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. నేను అది చదవద్దు అనట్లే. 5 సంవత్సరాలు చదివారు, గత 2 సంవత్సరాల నుండి చదివారు, అవి చదవండి. కానీ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి ఒక్క రోజులో చదివండి. ఈ 10 రోజుల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవి ఈ ఎక్కువ. అంటే వీటి వల్ల 45 నుండి 50 మార్కులు. 45 నుండి 50 మార్కుల మ్యాథ్స్ అంటే అంత ఈజీగా చాలా మంచిదండి. అది గుర్తుంచుకోండి. అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంగ్లీష్లో చెప్తాను తర్వాత. కానీ ముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ టైం టెలింగ్ ఇన్ తెలుగు. ఫిజిక్స్, కెమిస్ట్రీ జాగ్రత్తగా చూస్తే, చాలా జాగ్రత్తగా చూస్తే ఇలాగే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఎక్కువగా ప్రశ్నించాలి. అయితే లాస్ట్ ఇయర్ ప్రకారం తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణం, తర్వాత ఆవర్తన పట్టిక, రసాయన స్థితి, రసాయనిక చర్య, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, తర్వాత మనకి ఎస్పి సమూహాలు, డి అండ్ ఎఫ్ సమూహం, ఎస్పి గ్రూపులు అంటాం, డి అండ్ ఎఫ్ గ్రూపులు అంటాం. వీటిలో ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంది. అదే ఆర్గానిక్ లో బేసిక్ ఆర్గానిక్ కానీ, లేదా ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్, ఈథర్ బేసిక్ చేసుకుని చాలా ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే ఈ చాప్టర్లు ఎక్కువ చదవాలి. అదే ఫిజిక్స్ లో తీసుకుంటే కొంతమంది మెకానిక్స్ చాలా ఇష్టపడరు, కానీ మెకానిక్స్ లో ఎక్కువగా వస్తాయి. కానీ ఈజీ చాప్టర్ చాలా జాగ్రత్త. మెకానిక్స్ లో ఎక్కువ విద్యుత్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. అదే ఆప్టిక్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్ లో ఎక్కువగా మార్కులు వస్తున్నాయి ఫిజిక్స్ లో. మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఆధునిక భౌతిక శాస్త్రం చాలా ఈజీగా ఉంటుంది, అది చదువుకోవచ్చు. వెక్టర్స్, యూనిట్ డైమెన్షన్, లాజిక్ గేట్, సెమీ కండక్టర్, ఇవి తక్కువ మార్కులు వచ్చిన చాలా ఈజీ చాప్టర్ కాబట్టి వీటి మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మీరు ఈజీగా మార్కులు